చిన్న చిన్న సంఘటనలు జరిగితే చెలవలు పొలవలు చేయాల్సిన అవసరం లేదు. నువ్వు సలహా చెప్పు, అయ్యా ఇలాంటివి చేయకూడదని చెప్పు. మీ నాన్నగారు ఎలా చేశారో మాకు తెలుసు. ప్రతిపక్ష నాయకుడుగా ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు పర్సనల్ గా ఫోన్ చేసి కొన్ని విషయాల్లో ఇలా చెయ్యండి బాగుండదు అని చెప్తే ఆయన విని చేశాడు. మీరు అలాంటి ఆలోచనలోకి వెళ్ళకుండా ఢిల్లీకి వెళ్ళి నేను ధర్నా చేస్తా జంతర్ మంతర్ దగ్గర ఇక్కడ ఏదో కొంపలు మునిగిపోయాయి అంటే నువ్వు అలా ఈ యొక్క రాష్ట్రాన్ని నువ్వు బదనాం చేస్తే ఎవరు పెట్టుబడిదారు ఇక్కడికి వస్తారండి? దేశవ్యాప్తంగా ఈ ఆంధ్రప్రదేశ్ లో ఏదో జరిగిపోతున్నదంటే పెట్టుబడిదారులు వస్తారు ఇక్కడికి. అంటే నువ్వు నష్టం చేస్తున్నట్టే కదా ఆంధ్రప్రదేశ్ కు. మరి ఇది ఆయన తెలిసి కూడా గ్రహించలేకపోతున్నారా? ఇప్పుడు సభ సజావుగా సాగేందుకు సహకరించినట్టే సహకరించి ఉండి ఇరుకుని పెట్టచ్చు అధికార పక్షాన్ని. నిష్క్రమించి ఢిల్లీలో వెళ్ళి చేస్తే ఆయన మీద గౌరవం పెరుగుతుందా, చిచి అంటారా? ఎవరు చీచి అంటారు? ఎవరు గౌరవం? ఎందుకు గౌరవం పెరుగుతుంది? అక్కడ గౌరవం ఎందుకు పెరుగుతుంది? నువ్వు చెప్పేప్పుడు ఆయన చెప్తున్నటువంటి లా అండ్ ఆర్డర్ ఏదైతే బ్రేక్ అయిందో పూర్తి సమాచారము బయట పెట్టాడా ఇప్పటి వరకు? చెప్పలేదు. ఊరికి చెప్పేస్తున్నాడు, నోటుకు వచ్చింది. ఆయన ఎవరికైనా స్క్రిప్ట్ రాపిస్తే చెప్తున్నాడేమో తెలీదు. మరి అడుగుతున్నారు కదా ఎన్డీఏ కూటమి వాళ్ళు, ఎన్ని హత్యలు జరిగితే ఎవరు చంపారు, ఏ పార్టీ వాళ్ళు, నీ దగ్గర లెక్కలు ఉన్నాయా, వివరాలు ఉన్నాయా, ఎక్కడెక్కడ శాంతి భద్రతలు విఘాతం ఉందో, ఎన్ని దాడులు జరిగాయో చెప్పు, నువ్వు బయటికి చెప్పు చూద్దామని అడుగుతుంటే చెప్పడం లేదు కదా. మరి చెప్ప ఇప్పుడు ఇవాళ శ్వేతపత్రం ప్రకటిస్తుంది ప్రభుత్వం, ఇప్పుడు చెప్తుంది రాష్ట్ర ప్రభుత్వం ఎక్కడేం జరిగింది ఏంటిది. అప్పుడు నువ్వు తలంచుకోవద్దు. ఓకే, కానీ ఎప్పుడైనా సరే నాయకులు అంటే తిరిగి విశ్వాసం పొందాలంటే అధికార పక్షాన్ని ఇరుకుని పెట్టాలి, తాళ్ళు చెప్పి తప్పని చెప్పి ఏదైనా చెప్పాలి, లేదా ఫైట్ చేయాలి. ఇప్పుడు నిష్క్రమించడం, పారిపోవడం, ఎక్కడికో వెళ్ళి యాగి చేయడం, గొడవ చేయడం అంటే ఒకటి బిగ్ బ్లండర్, 2 పొలిటికల్ ఇమ్మెచ్యూరిటీ, 3 తప్పించుకోవడం, యాగి చేయడం. ఇప్పుడు అసెంబ్లీలో ఉన్నది 11 మందిలో ఈయన ఒకవేళ రాకపోయినా లేదు ఆయన విధానంలో మార్పు వచ్చినా కూడా మిగతా 10 మందికైనా ఇదిగో కన్స్ట్రక్టివ్ గా ఈ విమర్శలు చెయ్యండి అని గైడ్ చేసి పంపితే వాళ్ళు అడిగితే మంచిది. అసలు వాళ్ళకు కూడా ఏమి క్లాస్ తీసుకుంటున్నాడో తెలీదు. వాళ్ళు పోనీ ఈయన రాకపోతే వాళ్ళు ధైర్యంగా అసెంబ్లీకి వచ్చి ఏదైనా నిలదీసి ప్రశ్నిస్తారా అంటే ఏమో. వాళ్ళకు ఉన్న వాళ్ళలో ఎవరు ధైర్యస్తులు అయితే నాకైతే కనపడలేదు. ఎవరు ఆయన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఒకటి ఉన్నాడు, ఆయన కూడా ఇప్పుడు అనేక ఇబ్బందుల్లో ఉన్నాడు. పార్టీలో ఉందామా పోదామా అని కూడా ఆలోచన చేస్తున్నాడట. ఇంకెవరున్నారు సీనియర్లు, ఎవరు మాట్లాడే వాళ్ళు ఉన్నారు, ఎవరు అసెంబ్లీలో క్వశ్చన్ చేసే వాళ్ళు ఉన్నారు? ఇప్పుడు వాళ్ళు వస్తారు అసెంబ్లీకి, ఏమయ్యా 35 రోజుల్లో ఏం లా అండ్ ఆర్డర్ బ్రేక్ అయింది, ఏం హత్యలు జరిగాయి, ఎవరు చంపారు మీరు చెప్పండి చూద్దామని అడిగారు అనుకోండి అధికార పక్షము, ఏ సమాధానం చెప్తారు వాళ్ళు? ఏమైనా ఉంటే కదా రొటీన్. ఇప్పుడు రొటీనీగా వ్యక్తిగత కక్షల వలన దాడులు అన్నవి లేకపోతే చంపుకోవడాలు అన్నవి, ఇప్పుడు పొలం దగ్గర గట్లు తగాదాలు ఉంటాయి, ఏదో డబ్బు అప్పిచ్చుంటారు తిరిగి ఇవ్వరు, లేకపోతే కనుక ఏదైనా వేధింపులు ఉంటాయి, ఆ కారణంగా ఆవేశం వస్తుంది, పోయి చంపేస్తారు. చంపినప్పుడు అవతలోడు ఏ పార్టీ వాడైనా ఉండొచ్చు, చంపినోడు ఇంకొక పార్టీ వాడు ఉండొచ్చు, అంత మాత్రాన పార్టీలు కంటగడతారు దాన్ని.